ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం, యేసుక్రీస్తు ప్రభువారు తనను తానే బయలుపరుచుకున్నాడు. యోహాను సువార్త 14:21 మనం చదివినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించే వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యాలు వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. నీ సన్నిధిని కుమ్మరిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అద్భుతాలు చేసేటువంటి వాడు నీవే, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు నీవే, సమకూర్పునిచ్చేటువంటి వాడు నీవే. ఈరోజు నువ్వు అద్భుతం చేస్తున్నందుకు నీకు వందనాలు, ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్య వెలుగులో అనేక మంది బలపడటానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి చక్కటి వాక్య వెలుగులో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. తొందర హడావుడి కలిగినటువంటి జీవితంలో యేసుక్రీస్తు తనను తాను బయలుపరచలేడు. మార్కు సువార్త 8:22-24 ఒక గుడ్డివాని స్వస్థతను గురించి చదువుతూ ఉన్నాం. మీరు తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 8:22-26 వచనాలు చూస్తే, ఒక గుడ్డివాడు ఉన్నాడు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున దేవుడు బయలుపరుచుకుంటాడంటే ఎవరికి? తొందర హడావుడి జీవితం అంతా ఇదే. ఎవరి జీవితాలు చూసినా తొందర హడావుడి. అటువంటి జీవితంలో దేవుడు బయలుపరచుకోలేడు, బయలుపరచబడలేడు. ఇక్కడ మనం చదివినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయన వేడుకొని, ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదని వాని అడగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉన్నారు, నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా, వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాడు. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని వాని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేస్తాను. గుడ్డివాడు తనను తోడుకొని వచ్చిన చాలామంది మధ్య ఉండెను. బహుశా అతడు బెత్సయిదా సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉండుండొచ్చు. అతని స్నేహితులు తీసుకుని వచ్చి ఉంటారు. అయితే యేసు జన సమూహం నుంచి ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళాడు. ప్రజలు గుంపులుగా ఉండటం వల్ల తొందర కలిగినటువంటి వాతావరణం కాబట్టి ఆయన స్వస్థపరచుటకు ఇష్టపడక ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళాడు. వింటున్నారా? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇలాగ కొన్ని పరిస్థితులు కూడా నువ్వు నడవలసి వస్తుంది. కొన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవుతుంటుంటాయి. దేవుడు జనాల మధ్యలో స్వస్థత ఇవ్వచ్చు కదా, దేవుడు కార్యం చేయొచ్చు కదా. కాబట్టి ఇలాగ కొన్ని సెపరేషన్ జరుగుతుంటాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి. జీవితం గందరగోళంగా కనిపిస్తుంటుంది. అరే, మంచి జీవితం ఉండేదే, జనాల మధ్యలో ఉన్నాను, చూపంటే లేదు కానీ జనాల మధ్యలో ఉన్నాను అనుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, వద్దే అన్నాడు, ఊరు వెలుపలికినాడు. అరే, నాకు అసలు గుడ్డితనంతో నేను బాధపడుతుంటే మళ్ళీ ఊరి చివరికి తీసుకెళ్తాడేంటి ఈయన అనుకుని ఉంటే చూపు రాదు. జనాల మధ్యలో నువ్వు గుడ్డివాడిగానే ఉంటావు. నువ్వు ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ చూపు కలిగి ఉండాలి. అది జీవితం అంటే. కాబట్టి మన ఇష్టపడినటువంటి మరో కార్యాన్ని కూడా ఆయన చేశాడు. గుడ్డివాని నేత్రాల మీద ఊసాడంట. ఎవరికి ఇష్టం అంటే చెప్పండి ఉమ్మేయటం అంటేనే. ఒకవేళ మనలో కొంతమంది అక్కడ ఉంటే ఏం చేస్తారు? అంగీకరించరు. మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరచవచ్చు కదా, లేకపోతే ముట్టి స్వస్థపరచవచ్చు కదా అని చెప్తారు. అయితే అందులో ఒక కారణం ఉంది. ఉమ్ములో మందు లేక విరుగుడు లేదు, కానీ ఆ మనుషునికి సరిపడు విశ్వాసం ఉన్నదా? అది క్రీస్తు తెలుసుకొనగోరాడు అనమాట. అతడు అభ్యంతరపడని ఎడల నేను స్వస్థపరుస్తాను. జనాల మధ్యలో ఉంటే ఏమవుతుందో తెలుసా ప్రియులారా? గమనించాలి. అందుకనే సెపరేట్, అందుకనే ఒంటరితనం, అందుకనే ఇవన్నీ కూడా. ఎందుకనంటే జనాల మధ్యలో ఉంటే యేసుప్రభు ఉమ్మేస్తే, వామ్మో ఉమ్మేసేసాడు. ఒక స్త్రీ వచ్చింది యేసుప్రభు వారి దగ్గరికి, ఎలీషా గారి దగ్గరికి వస్తే, అయ్యా, ఆయన చనిపోయాడు, నాకు అప్పులు ఉన్నాయంటే, అమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని సామాన్లన్నీ నింపు,
తలుపేసుకో, రహస్యంగా చేసుకో, బహిర్గతం కాదు, ఎవరికి తెలనకో, ఎవరికి చెప్పొద్దు, ఇది రహస్యం. క్లోజ్ యువర్ డోర్. నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగేటప్పుడు కొన్ని కొన్ని సూచనలు ఎలా ఉంటాయి చూసారా, కొన్ని కొన్ని విధానాలు ఎలా ఉంటాయి చూసారా, అన్ని బహిర్గతం కాదు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, మీలో చాలామంది ఎందుకు నాకు జరగట్లేదు అంటే నువ్వు ఏదో బహిర్గతంగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. రహస్యమంజు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ గుడ్డివానికి విశ్వాసం ఉంది, కానీ సంపూర్ణమైన విశ్వాసం లేకపోవట సమస్యగా ఉంది. కాబట్టి అతడు సగం చూపు మాత్రమే పొందాడు. చూసారా, సంపూర్ణ విశ్వాసం లేదు, సగం సగం సగం. అప్పుడు యేసుప్రభు నీకేమైనా కనబడుతుందా అంటే క్రీస్తు యేసుప్రభు అడిగితే అందుకు అతడు మనుషులు నాకు కనబడుచున్నారు, కానీ చెట్ల వలె కనిపిస్తున్నారు, నడుస్తున్నారు. అయితే వాస్తవానికి మనుషులు చెట్ల వలె కనబడరు కదా. అతని నేత్రాలు సగం మాత్రమే తెరవబడ్డాయి. అతడు సమస్తాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నాడు. అందువలన యేసుక్రీస్తు ప్రభువారు అతని నేత్రాలను మరలా ముట్టవలసి వచ్చింది. ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలిగినంత సంపూర్ణ విశ్వాసం అతనికి లేదు. కాబట్టి సగం దృష్టి పొందాడు, కానీ అతనికి సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు సంపూర్ణ దృష్టిని పొందాడు. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు గమనించాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చాలా అద్భుతాలు చేసేటువంటి వాడు. మన పట్ల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మనలో చాలామంది ఎలా ఉన్నారంటే, ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకని దేవుడు చెప్పాడంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఎందుకని రాయించి పెట్టాడంటే, ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి ప్రియులరా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఏది కూడా ఒక ప్రణాళిక లేకుండా పలకడు, చెయ్యడు. దేవుడు చేసేవి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? సో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మీరు వింటున్నటువంటి సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాలు గొప్ప అద్భుతాలు చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. ఆ గుడ్డివానికి విశ్వాసం ఉంది, కానీ సంపూర్ణ విశ్వాసం లేదు. నీ నమ్మిక చెప్పని నీకు జరుగును గాక. కొద్దిగా నమ్మాడు, కొద్దిగా పొందుకున్నాడు. సంపూర్ణంగా నమ్మితే సంపూర్ణంగా పొందుకునేవాడు. మనుషులు చెట్లలా కనిపిస్తున్నారంట. కాబట్టి ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలిగినంత సంపూర్ణ విశ్వాసం అతనికి లేదు, సగమే ఉంది. కాబట్టి మన దేశంలో కూడా కొంతమంది ఈ గుడ్డివారి వలె ఉన్నారు. వారి నేత్రాలు తెరవబడి ఉన్నావు, కానీ వారు సగం దృష్టి మాత్రమే పొందారు. సమస్తము స్పష్టంగా కనబడట్లేదు. ఆ మనుషుడు చెప్పినట్లు మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు. కాబట్టి చాలామంది క్రైస్తవులు సైతం యేసుక్రీస్తును దేవునిగా గుర్తించడం లేదు. జాగ్రత్తగా వినాలి. ఈ గుడ్డివాని స్వస్థతలో గమనించదగిన విశేషం ఒకటి ఉంది ప్రియులారా. అతనికి స్వస్థత కలిగించే నిమిత్తం యేసుక్రీస్తు అతనిని ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళాడు. మనం ఏకాంతంగా ప్రార్థనలో కొంత సమయాన్ని వెచ్చించినప్పుడే సంపూర్ణ స్వస్థత పొందగలుగుతాం. ఆమేన్. మనం పరుగులు తీస్తాం, ఆ మీటింగ్ ఈ మీటింగ్, ఆ సభ ఈ సభ ఇది చూస్తూ ఉంటుంటాం, కానీ మోకరించి నువ్వు పర్సనల్గా ప్రార్థన చేద్దాం అనేటువంటి ఆలోచన రాదు మనకి. పశ్చిమ దేశాల్లో మనం చూసినట్లయితే ప్రజలు హడావుడిగా ఉన్నారు. దేవుని వెతకట వారికి సమయం లేదు. హడావుడిగా ఉండటం మంచిదే, కానీ అదే సమయంలో దేవునితో ప్రశాంతంగా కొంత సమయాన్ని గడపాలి. దేవుని దర్శించిన యెడల మనం ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించలేము. చాలామంది హడావుడిగా ఉండి ప్రార్థనలో సమయం వెచ్చించినందున యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు దేవుడని గ్రహించలేకపోతున్నారు. కేవలం మనం ప్రార్థనలో నిలిచి ఉన్నప్పుడే ఆయన తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు. ఎన్నో గొప్ప గొప్ప విస్తారమైన ఆశీర్వాదాలను ప్రజలు పొందుచున్నారు, కానీ యేసుక్రీస్తు ఎవరని గుర్తించలేనటువంటి వారై ఉన్నారు. 38 సంవత్సరాల నుంచి మంచం మీద పడినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినటువంటి స్థలం చూసినట్లయితే, అప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే 38 సంవత్సరాల నుంచి మంచం మీద పడినటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అతడు ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాడు కదా. అయితే ప్రజలు నిన్ను స్వస్థపరిచినది ఎవరని ప్రశ్నించినప్పుడు నాకు తెలియదని సమాధానం ఇచ్చాడు. ఇది కృతజ్ఞత లేని స్వభావం కదా. తూర్పు దేశాన్ని గురించి, పశ్చిమ దేశాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. పశ్చిమ దేశస్తులైనటువంటి మీరు సువార్తను అంగీకరించిరి, విద్య నాగరికత కలిగి ఉన్నాం.
అయితే అనేక దేశాల యందు ప్రజలు జంతువుల వలె ఉన్నారు. వారికి సువార్త ప్రకటించబడలేదు. వారు యేసుక్రీస్తుని గురించి వినలేదు. కాబట్టి మార్పు చెందని వారై ఉన్నారు. ఐరోపా ఖండమందున్నటువంటి మరి చాలామందికి సువార్త ప్రకటించబడింది. వారు ఆశ్రయించబడినటువంటి వారు, నాగరికత పొందినటువంటి వారు. అయితే కృతజ్ఞత లేని వారు యేసుక్రీస్తును మరచి జీవిస్తూ ఉన్నారు. ఆయన ఆరాధించడానికి బదులుగా తమను తాము ఆరాధించుకుంటున్నారు. అన్యుల దేశంలో ప్రజలు విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. నాగరికత కలిగినటువంటి దేశాల్లో ప్రజలు తమను తాము ప్రేమించుకుంటున్నారు. అయితే అక్కడక్కడ కొంతమంది ఆయనను గుర్తించిన వారై మిషనరీలుగా బయలుదేరి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ప్రియులారా, ఇతరులను మిషనరీలుగా పంపడానికి, సువార్త వినపడనటువంటి వారికి వినిపించడానికి ఆశ కలిగినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనం యేసుక్రీస్తును ఎవరని మనం గుర్తించినటువంటి పక్షముగా ఇతరులకు ఏమీ చేయలేం. పుట్టుగ్రుడ్డి వారి వలె ఆయనను మనుష్య కుమారునిగా ఎరిగినటువంటి వారు అనేకులున్నారు. ఆ పుట్టుగుడ్డి వారి నేత్రములు తెరవబడినప్పుడు అతడు ఎంతో కృతజ్ఞత గలవాడై ఉండొచ్చు. అతడు దృష్టి పొందిన కానీ అతి ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తెరగలేదు. అతడు భిక్షగానిగా ఉన్నప్పుడు చూచినటువంటి వారికి యేసు అను ఒక మనుషుని వలన చూపు పొందితిని అని సాక్ష్యం ఇచ్చాను. అయితే అతడు వెలివేయబడినప్పుడు యేసు అతన్ని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు అని అడిగాడు. లోకాసువార్త 5:11, 12, 35, 36 వచనాలు. అతడు మనిషి కుమారుని ఎరిగి ఉండను కానీ యేసుక్రీస్తుని ఎరిగి ఉండలేదు. యేసుక్రీస్తు మనిషి కుమారుడు పొందుటే గాని ఆయన దేవుని కుమారుడిగా కూడా ఆ గురుడ్డివాడు గమనించాలి. ఆయన దేవుని కుమారుడు కూడాను. ఆ గురుడ్డివాడు శరీర దృష్టిని మాత్రమే కాదు, యేసుక్రీస్తుని మనిషి కుమారునిగాను అంగీకరించాడు. అయితే యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అతడు చూడలేదు. అతడు ఆధ్యాత్మికమైన దృష్టిని పొందనవాడై ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు నేత్రాలు తెరవబడుతున్నాయి. వారు యేసుక్రీస్తుని ఒక గొప్ప వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. వారు ఆయనను దేవుని అవతారంగా, జీవం కలిగినటువంటి యేసుక్రీస్తుగా చూడటం లేదు. శరీర సంబంధమైనటువంటి దృష్టి మాత్రం చాలదు. మనకు ఆత్మ సంబంధమైన దృష్టి అవసరం. మన ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరవబడాలి. అప్పుడే యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఏకాంత ప్రార్థనలకు వెళ్ళండి, కొన్నిసార్లు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళండి. అప్పుడు ఆయన దేవుని కుమారుడిగా తనను తాను బయలుపరుచుకుంటాడు. యేసుక్రీస్తు ప్రేమించిన మరియ వలె అనేకులున్నారు. ఆయన మృతుల నుంచి లేచినప్పుడు మరియా యేసుని చూడవెళ్ళింది. యేసుక్రీస్తుని ప్రేమించినటువంటి మరియా ఆయన చూచినా కానీ ఆయన గుర్తించలేకపోయింది. ఆమె నేత్రాల యందు కన్నీరు పొరలున్నాయి కాబట్టి ఆయనను గుర్తించలేకపోయింది. ఆయన తోటమాలని చెప్పి తలంచింది. ఆ ప్రకారం యేసుక్రీస్తుని ప్రేమించి ఎందరో క్రైస్తవులు ఉన్నారు. మృతుల నుండి లేచినటువంటి జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు అని ఆయనను గుర్తించకపోతున్నారు. పాపము తప్పిదాలను బట్టి వారి మనోనేత్రాలకు గుడ్డిదనం కలిగేస్తున్నాడు యుగ సంబంధమైన దేవత. వారి నేత్రాల యందు దుఃఖం అనే పొర ఉన్నది. అయితే ఆయన స్వరాన్ని ఆలకించడానికి చెవులు తెరిచినప్పుడు, ఆయన్ను గుర్తిస్తూ ఉన్నప్పుడు, మరియు ఆయన స్వరాన్ని గుర్తించాం. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు కదా. ఆయనతో మన యొక్క హృదయాలు నింపబడినప్పుడు తోటల యందు, ఏకాంత ప్రార్థనల యందు లోకరక్షకుడు యేసుక్రీస్తుని మనం గుర్తించగలుగుతాం. ఆయన మానవుగా అవతరించాడు కాబట్టి ఆయన దేవుడని మనం నమ్మలేకపోతున్నాం. ఇదే పెద్ద ప్రాబ్లం. ఎందుకని యేసుప్రభువుని దేవుడిగా అంగీకరించారంటే, మానవుడిగా వచ్చాడు కదా, మనిషే అంటారు చాలామంది. కొన్ని సంవత్సరాల క్రిందట మరి హిమాలయ పర్వతాల్లో సాధు సుందర్ సింగ్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. కొన్ని వందల గొర్రెలు కలిగినటువంటి ఒక మనుషుడు మరి అక్కడ ఆయన కనబడ్డాడంట, కలుసుకున్నాడంట. అంతటా తన గొర్రెల్లో కొన్నింటిని పోగొట్టుకున్నప్పుడు తన పనివారు వెళ్ళి వెతకవలసిందిగా కోరాడు. అడవి జంతువులకు భయపడినటువంటి పనివారు వెళ్ళటానికి ఇష్టపడలేదు. తన పనివారు భయపడుతున్నారని చెప్పి గ్రహించినటువంటి యజమానుడు ఏం చేయడంటే, ఏ విధము చేతనైనా సరే తన గొర్రెలు రక్షించుకోవాలని చెప్పి, నేను ఇలాగ వెళ్ళి నీడలా గొర్రెలను అంగీకరించవు, వాటికి నా పనివారు తెలుసు కానీ అవి నన్ను గుర్తించవు. కాబట్టి నేను ఒక గొర్రె వలె వెళ్ళితే అవి నన్ను గుర్తిస్తాయి, అంగీకరిస్తాయని చెప్పి అతడు తలంచాడంట. యజమానుడు ఒక విచిత్రమైనటువంటి పని చేశాడు.
అతడు ఒక పెద్ద గొర్రె చర్మాన్ని తన మీద వేసుకొని ఒక గొర్రె వలె బయలుదేరాడు. అతడు ఒక గొర్రెగా వెళ్ళినప్పుడు తప్పిపోయిన గొర్రెలన్నింటినీ సంపాదించుకున్నాడంట. సమస్తము రక్షించుకున్న తర్వాత తన గొర్రె చర్మాన్ని తీసివేసి, బహుశా అప్పుడు గొర్రెలు విస్మయం చెంది ఉండొచ్చు. ఎందుకంటే అతడు గొర్రె కాదు, మానవుడు. తప్పిపోయిన గొర్రెలను రక్షించడానికి అతడు ఒక గొర్రె వలె వచ్చాడంటండి. హల్లెలూయా. ఆ? అతడు ఒక గొర్రెగా మారాడు. కేవలం గొర్రెల ఎడల ప్రేమను బట్టే అలాగ చేశాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడు. నశించిపోతున్న మానవుల రక్షణార్థమై ఆయన మానవుడయ్యాడు. ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నటువంటి వారు ఆయన మరి కేవలం మానవుడని తలుస్తూ ఉన్నారు. అయితే నశించు మానవుల ఎడల మరి ఆయన ఒక సంకల్పం కలిగి మానవులను వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆ సంగతి గ్రహించేటువంటి సమయం రాబోతున్నది. వారు అంత్య దినముల యందే కాదు కానీ ఈ లోకమందు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపిన యెడల స్పష్టంగా గ్రహిస్తారు. ఆయన మానవ ఆకారంలో అవతరించి పాలస్తీనాలో ఒక మనిషినిగా సంచారం చేసినా కానీ ఆయన దేవుడని వారు ఎరుగుదురు. ప్రార్థనాపరులైనటువంటి మనుషులే కానీ లోకులు ఆయనను గుర్తెరగలేరు. కొన్ని సంవత్సరాల క్రిందట మరి మనం ఆయన గుర్తించలేకపోయాం. ఆయన ఒక మహాత్ముడని మనం తలంచాం. మనం మార్పు చెందిన విధానం గురించి ఇంతకుముందే మనం ఆలోచన చేస్తాం వచ్చింది. అయితే ఆయన తనను తాను మనకు బయలుపరిచినప్పుడు, ఆయన మరి సేవకులకు బయలుపరిచినప్పుడు అనేక మంది సేవకులు సేవ చేయాలని చెప్పి ఆశ కలిగింది. జీవం కలిగిన యేసుక్రీస్తును మరి వారు దర్శించారు. అంచేతులతో మరి తగలబెట్టినటువంటి సువార్తను ప్రకటించేటువంటి వారు గా బైబిల్ తగలబెట్టిన వారే సువార్తలు ప్రకటించే స్థితిలోకి వెళ్ళారు. సాధు సుందర్ సింగ్ గారు అందుకే పెద్ద ఎగ్జాంపుల్. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి తెలుసుకునేటి చాలదు, మీరు ఆయనను ఎరగవలెను. మీరు చాలినంతగా ప్రార్థించిన యెడల ఆయన తనను తాను మీకు బయలుపరుచుకుంటాడు. యేసుక్రీస్తు ఎవరని మీరు తెలుసుకోగలరు. ఆయన తనను తాను మీకు బయలుపరచుటయే కాకుండా మీ సంతోషము, శాంతి, సమాధానము, శోధనలు జయించడానికి కావలసిన శక్తిని దయచేస్తాడు. హల్లెలూయా. నా సాక్ష్యం ఇదే ప్రియులారా. ఆయన మన ఎడల జరిగించినటువంటి కార్యాలన్నిటినీ మనం మరలా వివరించట్లేదు. అట్టి అనుభవం లేనటువంటి వారు వాటిని విశ్వసించుట కూడా కష్టతరం. అయితే ప్రతి ఉదయం ఆయనతో ప్రశాంతంగా కొంత సమయం గడిపిన ఎడల ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మీరు చూస్తారు. దేవునికి సమస్తము సాధ్యమే. అప్పుడు మీరు ఆయనకు సాక్షులై ఉంటారు. మరలా నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, అంత్యదినమునగా తీర్పు దినమున మీరు తీర్పు పొందెదరు. ఆయన జీవం గల క్రీస్తుని మీరు సాక్ష్యం ఇచ్చట్లేదు. మీరు ప్రార్థనలో సమయం గడపట్లేదు. ఆయన మన ఎడల ఆశ్చర్యకార్యాలు చేశానని చెప్పి మరి మనం సాక్ష్యాలు చెప్పడం లేదు. మన కర్తవ్యం మనం చేసాం. మన కర్తవ్యం మీరు నెరవేర్చవలసిందే. మీ కర్తవ్యం యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నటయు క్రైస్తవులని పిలిచిటయు చాలదు ప్రియులారా. మీరు వ్యక్తిగతముగా ఆయన్ను ఎరిగి ఉండాలి. వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడే ఆయనను ఎరుగుదము, ఆయనను సేవించాం. అప్పుడు మనం మౌనంగా ఉండలేము. యేసుక్రీస్తు జీవం గలవాడని చెప్పి మనం వెళ్ళి అందరికీ చెప్తాం. భారతదేశాన్ని విడిచి బయలు వెళ్ళక మునుపు మరి రెండు తలలు కలిగినటువంటి శిశువును ఒక వ్యక్తి చూశారంట. ఒక పాస్టర్ గారు, మనిషికి 2 తలలు ఉంటే ఎలా ఉంటుందండి? వింటున్నారా? 2 తలలు కలిగినట్టు ఒక వ్యక్తి ఒక సేవకుని కలుసుకున్నాడంట. అవును కదా, అది ఎంతో వింత జన్మం. 2 తలలు కలిగినటువంటి శిశువుని చూసినటువంటి ఆ వ్యక్తి ఊరుకోలేదు. ఏదో రాక్షస రూపాన్ని చూసినట్లుగా అతడు తలంచి అందరితో చెప్తూ ఉన్నాడు. అలాగూ అతడు అందరికీ చెప్తుంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు స్వయంగా చూసినటువంటి వ్యక్తి ఎలాగ మౌనంగా ఉండగలుగుతాడు? చాలామంది సృష్టికర్తను గురించి మాట్లాడట్లేదు. వారి నోళ్ళు మూయబడి ఉన్నాయి. ఎందుకంటే వారు ఆయనను చూడలేదు. మనం ఆయన్ని చూచిన యెడల మౌనంగా ఉండజాలం. ఆయన ప్రేమ మనల్ని బలవంత పెడుతుంది. రండి చూడండి, ఆయనే జీవం గల క్రీస్తు అని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఆయన మీ కొరకు గొప్ప కార్యం చేయుచున్నాడు. హల్లెలూయా. అయితే అలాగూ చేయుటకు మీరు అవకాశం ఇవ్వటం లేదు. ప్రతిరోజు కొంత సమయాన్ని ఆయనకు మీరు ఇవ్వాలి. ఇలా గమనించాలి. ప్రశాంతంగా ప్రార్థనలో నిలిచిన వాళ్ళను అప్పుడు ఆయన తనను తాను మీకు బయలుపరుచుకుంటాడు. అయితే
మీరు నాకు సమయం లేదు, నేను చేయవలసిన పని చాలా విస్తారంగా ఉంది అని చెప్తారు. ప్రార్థించుటకు మీకు సమయం లేని ఎడల మీరు ఆయనను ఎన్నడూ ఎరగలేరు. యేసుక్రీస్తుని మీరు ప్రార్థన ద్వారా ఎరుగుతారు. ఆయన మీ అంతరాత్మలో మాట్లాడతాడు. మనం ఆయనను ఎరుగుటకు, అందువలన ఆయనకు సాక్షులైనటకు కావలసినటువంటి శక్తిని పొందటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. చివరిగా కొన్ని విషయాలు, అనేక విశేషాలను చెప్పవాలని చెప్పి మరి ఆశగా ఉంది, కానీ అవన్నీ కూడా అనవసరం. ఆయనను ప్రార్థన ద్వారా మాత్రమే గుర్తెరుగుదరని చెప్పేసేసి పెట్టి విషయం ఆఖరి మాట. ప్రతి ఉదయం కొంత సమయం ప్రార్థనలో గడపండి ప్రియులారా. మన శరీరానుసారమైనటువంటి నేత్రాలు తెరవబడి ఉండేటి చాలదు, మన ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరవబడాలి. ఆయన మనిషి కుమారుడు మాత్రమే కాదు, మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుని అవతారం. యేసుక్రీస్తుని గురించినటువంటి మరి ప్రియ సాక్ష్యం మీరు వివరించాలి. ఒక విషయం మర్చిపోయాం, మనం గమనించాలి. సాధు సుందర్ సింగ్ గారు ఐరోపా నుంచి మన దేశానికి వచ్చినటువంటి సమయంలో చాలామంది మిషనరీలు కలకత్తా పట్టణంలో మిగతా ప్రాంతంలో మరి మంచి సేవ చేస్తున్నారు. అన్యులను యేసుక్రీస్తు యొద్దకు నడిపించడానికి తమ ప్రాణాలను దారపోస్తున్నారు. అంత్యదినమున క్రీస్తు మీరేమి చేసిరి అని అడగొచ్చు. తమను తాము రక్షించుకొనగోరి ఇతరుల రక్షణార్థం, ఇతరుల రక్షణ ఎడల శ్రద్ధ చూపని స్వార్థపరులు ఉండొచ్చు. క్రీస్తు ఆ విధంగా తలంచిన ఎడల పరలోకాన్ని విడిచి భూలోకాన్ని వచ్చేటువంటి వాడు కాదు. మరి ఇతరులకు సహాయపడుట మన ధర్మం. మీరందరూ కూడా మిషనరీలుగా బయలుదేరాలి. మిషనరీలుగా బయలుదేరలేదు, కానీ ప్రార్థన ద్వారా మీరు బయలుదేరకపోవచ్చు, బంధకాలు ఉండొచ్చు, కానీ ప్రార్థన ద్వారా మీ కానుకల ద్వారా మీరు మరి ఈ యొక్క పరిచర్యల పాలుభాగస్తులు అవ్వచ్చు. యేసుక్రీస్తుని ప్రేమించున్నటువంటి మీరు సేవ చేయడానికి సహాయపడటం మీ కర్తవ్యం. మీరు ఇతరులకు ఏమీ సహాయం లేని వారే. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులారా? మనం ఒకరికొకరు సహాయపడాలి. మన యేసుక్రీస్తుకు సాక్షులమై ఉండుటే కాకుండా ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చి వారిని మన ప్రార్థన కానుకలతో బలపరచాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజున దేవుడే తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. ఆయన ప్రత్యక్షపరచుకోవాలంటే గందరగోళంలో మీరు బిజీలో ఉండటం కాదు, దేవునితో సమయం ఎక్కువగా గడపాలి, ఒంటరిగా ఉండాలి, అన్ని ద్వారాలు మూయబడాలి, ఆధ్యాత్మికమైన ద్వారం తెరవబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప మీ అందరికీ చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.